హాయ్ నా వెల్కమ్, గుడ్ మార్నింగ్. ఇంకేపనా డేట్ ఫస్ట్ డేట్ చెప్పాలి. డేట్ చెప్పాలంటే డేట్ ఏంటంటే 2025/4/21 అదే కదా చెప్పనా. ఇప్పుడు మనకి గుడ్డు గురించి ఆకాశం అయిపోతుంటాయి. చెప్పను ఇక ఏం చెప్పాల్సుకున్నట్టున్నావు, ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను చెప్పు. పబ్లిక్కి నేను ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఏమన్నా వేకెన్సీ ఉంటే చెప్పండి. మీరే యూట్యూబ్లో ఏదైనా పని ఉంటే చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా? మేము వచ్చి జాయిన్ అవుతాం. కొంచెం శాలరీ, టికెట్లు, ఎక్కడికి పడితే అక్కడ టికెట్లు ఇవన్నీ ఇస్తే మేము ప్రపంచం మొత్తం తిరుగుతాం, ఏం టెన్షన్ లేకుండా. అవునా కదా? వరల్డ్ టూర్లు వేసుకుంటాం మేము. కానీ యూట్యూబ్ తల్లి మనకి ఎప్పుడు పేమెంట్ అనేది ఉండదు, లైక్స్ కామెంట్స్ ఉండదు. చెప్పండి ఫ్రెండ్స్, తిని పొట్ట తెచ్చుకుంటే ఈజీ, కానీ పొట్టని తగ్గించడమే కష్టం. అంతేనా? కూర్చుంటే తింటే పొట్ట వస్తుంది. ఆ పొట్టను తగ్గించాలంటే మళ్ళీ పరిగెత్తాలి, వర్కౌట్ చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి. ఇదంతా గోసకన్నా లిమిట్గా తినాలి, లిమిట్గా పని చేయాలి, లిమిట్గా ముందడుగు పోవాలి, అంతే. అర్థమైందా? ఏదన్నా తేడాగా వచ్చిందని అనుకుంటే అది జీవితాంతం సంకల్ నాకు ఇస్తుంది, అంతే. అంతేనా? చెప్పు ఇంకా చెప్పనా? అది బెండ లేదా అది 2 టన్నులదో 1 టన్నుదో అట్లా ఉంటాయి. చిన్న చిన్న పొడుగు బండి దగ్గరకు వచ్చినట్టున్నది, అది అదే కట్ చేసినట్టున్నది. చెప్పురు ఫ్రెండ్స్, వాళ్ళ ఒక్క బండి కూడా మనకు పెద్దగా కనబడుతుంది. అక్కడ ఒకటి పెద్దది ఉన్నది. ఓ ఉరికిండు అట్లా. మనం ఆ బిల్డింగ్ మీద ఉన్నప్పుడు ఆ కొనకు వచ్చిండు. నా కొన నేను పిలిచిన 2 సార్లు తిరిగి చూసిండు, హెండింగ్ కనాలి. చెప్పురు ఫ్రెండ్స్. पैसा रहेगा तो ऐसा वाला गाड़ी खरीद नहीं करने का, ठीक है? बेकार में ढंग। ये देख असली गाड़ी, ये साला ये बीस्ट है। देखा 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 गाड़ी खतरनाक गाड़ी है। पैसा रहेगा तो ऐसा वाला गाड़ी खरीद करो, टाइम पास के लिए। पैसा डुबाना चाहता है, पैसा बचाना है तो ऐसा गाड़ी खरीद करो. చెప్పనే కా నువ్వేం చెప్తలేవు రా. నేను వందల గురించి చెప్తున్నా, నేను అన్ని చెట్ల గురించి చెప్తున్నా, ప్రపంచం గురించి చెప్తున్నా. చూడండి, మీరు నోట్ చేసుకుని పెట్టుకోండి. టైం పాస్ అనేది అన్ని ఉన్న వాళ్ళకి టైం పాస్ చేస్తే పర్లేదు, లేని వాడు టైం పాస్ చేయొద్దు. నీకు ఏం లేదో ఆ టైంని దాన్ని యూజ్ చేసుకో, అంటే దాని గురించి ప్రయత్నించమంటాం అంతే. నీ దగ్గర ఏం లేదో ఆ టైం పాస్ చేసేకంటే నీ దగ్గర లేని దాని గురించి నువ్వు ప్రయత్నించు. ఆస్తుల గురించి కానీ, డబ్బుల గురించి కానీ, బిల్డింగ్ల గురించి కానీ, ఒక నీకు పనికి వచ్చే దాని గురించి ఆ టైం అంతా యూజ్ చేస్తాడు. అంటే టైంని వేస్ట్ చేయొద్దు. వేస్ట్ ఎవరు చేస్తాడంటే డబ్బులు ఉన్నాడు వేస్ట్ చేస్తాడు. నా దగ్గర అన్ని ఉన్నాక ఇంకా వాడేం చేస్తాడు? ఆయనకి ఎంజాయ్మెంట్ కావాలంటే టైం పాస్ చేస్తాడు. టైం పాస్ వాడు చేస్తే పర్లేదు, నీ దగ్గర ఏం లేదు, నువ్వు టైం పాస్ చేస్తే నీకు వచ్చేది ఏముంది? ఫ్రెండ్స్, కలలు కనకండి, రియాలిటీలో బతకండి, అంటూ దాన్ని నిజం చేసుకోండి. నిజం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ లైఫ్లో ఏముంటే బాగుంటుంది అనేది, అది మీ చేతిలో ఉంది. బాగుంటుంది అనేది చెయ్యండి. టైం వేస్ట్ చేస్తే తర్వాత సిప్పలు కట్టుకోవాల్సి వస్తుంది. కానీ ఎవరు టైం వేస్ట్ చేయవచ్చు, కానీ డబ్బులు వేస్ట్ చేసుకోవడమే పెద్ద అది తెలివైన పని. ప్రతి వాడికి టైం ఉంది. ఒక 10 మందిలో ఒక్కడిగా ఉంటావా విన్నగానికి, లేదా 10 మందిలాగా ఉంటావా? అర్థమైందా? మీకు అర్థం కదా నేను చెప్తాను. 10 మంది ఉరుకుతురు, సరేనా? రేస్కి పోతురు. ఆ 10 మందిలో 2 అవుతారు, ఒకడు ఫస్ట్ ఒకడు సెకండ్. మిగతా వాళ్ళందరూ బయటికి పోవాల్సిందే. కానీ అట్లీస్ట్ వాళ్ళన్నా ప్రయత్నిస్తారు కదా, నిలబడైతే చూస్తలేరు కదా. మీరు కూడా ఎంత ఫ్రెండ్, నిలబడి ఎప్పుడు చూడకండి, పరిగెత్తండి మీ వల్ల అయినంత వరకు. కాకపోతే నిలబడి చూడండి వాడు ఎలా చేస్తున్నాడని. ఒక ఫ్రెండ్
ప్రపంచం అంతే, పరిగెత్తే వాడికి వాల్యూ ఇస్తుంది, నిలబడి చూసేవాడికి వాల్యూ ఇయ్యది. అర్థమైందా? అందరిలాగా పరిగెత్తాలనుకో, అంతేగాని నిలబడి చూస్తూ జీవితాంతం అలానే ఉండిపోకు. అంతే అంటావనా? ఫిలాసఫీ, ఇది గ్రేట్ ఫిలాసఫీ, గుర్తుపెట్టుకోరి. నిలబడి చూసే కన్నా నడుచుకుంటూ వెళ్ళి నీళ్ళు తాగింది నయం, పరిగెత్తి పాలు తాగాకన్నా నిలబడి నీళ్ళు తాగానే ఏమంటారు కదా, అదే ఇప్పుడు మనం రిటర్న్ చేసుకున్నాం. సరేనా? ఎంతసేపు నీళ్ళు పడతాం, ఎంతసేపు నీళ్ళు తాగుతాం, పాలు కూడా తాగాలి, అది మన వల్ల కాదు. అది మన అంతే అంటావా? ఓకే, చెప్పు ఫ్రెండ్స్. ఇది చరిత్ర. ఈ ఓనర్ అనేది ఫస్ట్ వచ్చి డ్రైవింగ్ చేసిండు, ఇప్పుడు ఒక దగ్గర కూర్చొని లైఫ్ ఎంజాయ్ చేస్తాను. అర్థమైందా? కష్టపడేవాడికే జీవితం ఉంటుంది అన్నట్టు, ఏ కష్టం లేని వాడికి జీవితం లేదు. గొప్పగా ఉండాలనుకో, అంతేగాని గొప్పగా కలలు కనాలి. అర్థమైందా? కళలు ఎవడు అంటాడంటే డబ్బులు నోడు అంటాడు, అది ఆడికి ఓకే. ఇలా కళని ఆ కళని రేపు నిజం చేసుకోనికి వానికి అవుతుంది, కానీ నీ వల్ల కాదు. ఎందుకంటే నువ్వు పొద్దున్న లేచి పనికి రావాలి, అయ్యే వాళ్ళని చూసుకోవాలి, ఫ్యామిలీలు ఇవి అవన్నీ అన్నీ నీ చేతులు ఉంటాయి. అర్థమైందా? కళలు మనం బంద్ చేసి పొద్దున్న లేచి పనికి పోరా, బతికిపోతావు. లేదంటే సంకాలు నాకుతావు నీ తల్లి. అంతే అంటావన్నా? లేకపోతే సంకాలు నాకుతావు, అంతే కదా, రియాలిటీ అంతే. పని చేసిన వాడే గొప్పవాడు అవుతాడు, నిలబడి చూసేవాడు ఎర్రిపప్పు అవుతాడు. ఇది చూడురి, ఈ స్టెప్స్ ఎక్కి మీదికి పోతే ఇంకో రూమ్ చూస్తావు, అదే ఇక్కడ నిలబడి మీదేముందని ఆలోచించుకుంటే జీవితాంతం అక్కడనే ఉండవు. అర్థమైందా? గుర్తుపెట్టుకో, ఇది నీ లైఫ్ స్టైల్. ఒక్కొక్క అడిగి వేసుకుంటే మీదికి పోతావా, లేకపోతే అక్క నిలబడి పోతతి అని ఆలోచిస్తావా? ఎప్పుడు మనకి ఎందుకు చెప్తాడు తీరాగా? అర్థమైందా? లైఫ్ నీది, నీ స్టైల్, నువ్వు నీలాగే. అర్థమైందా? అండ్ ఎండ్ ఆఫ్ డే ఏం చేయలేదు అని మాత్రం అనుకోకుండా ఇది ఈ బాటిల్ నీళ్ళు నేను నింపాలనుకున్నా కాబట్టి ఆ చిల్లీలు నింపిన, అది నేను ఆడ పెట్టి నింపాలి అని ఆలోచిస్తే అది అక్కడనే మర్చిపోతాను. అర్థమన్నా? మర్చిపోవద్దు ఏదైనా కానీ, కష్టపడి శ్రమించి కష్టపడి పైకి ఎదగలరా నీ తల్లి. ముత్తదింబాయ్ बताओ। हमें 2 बार बुलाया, क्या आपका कान नहीं मिलता है? हाँ, कान नहीं चलता है, भैरा है? 2 बार बुलाया मुततिम भाई करके। तुमको देखा ऊपर है ना, वाला खाता है। रुकना चाहिए ना, हम कितना बार रुका? हम कौन है? प्रधानमंत्री है। हम प्रधानमंत्री है तो आपको नहीं बुलाएगा, हम गाड़ी में चले जाएगा ना, प्रधानमंत्री थोड़ी बुलाएगा आपको। ठीक है फ्रेंड्स, मुततिम भाई मतलब मुततिम भाई है बस। 40 बॉक्स में फिट हो जाएगा। हाँ, अभी 3 साल से कतर में काम कर रहा है, हाँ, घर बनाया। हाँ, अभी बस थोड़ा बहुत ऋण बाकी है, वो खलास करेगा, खलास सुकून में जाएगा, खलास है ना मुततिम भाई? बताओ, एक्सपीरियंस बताओ ना, लाइफ की स्टाइल बताओ ना। देख क्या देख रहा है, देख मुततिम भाई, देख ये देख रहा है, देखा कैसे देख, क्या देख रहा है? ఓకే ఫ్రెండ్, ఇప్పుడు మన దగ్గర వేరే ఏది లేదు, దానివల్ల మీరు చూసుకోరు, మాది మేము చూసుకుంటాం. ఓకే, విష్ ఆల్ ద బెస్ట్ అండ్ నెక్స్ట్ డే.